అపోస్తల కార్యములు 26వ అధ్యాయము. అంతటా అగ్రిప్ప పౌలుతో, నీవు నీ తరపున వాదించుకొనుటకు నేను అనుమతించుచున్నాను అనెను. పౌలు తన చేయి చాచి తన పక్షమున ఇట్లు వాదించుకొనసాగెను. అగ్రిప్ప రాజా, యూదులు నా మీద మోపిన వాటిని అన్నిటినీ గూర్చి నీ ముందు నా తరపున నేను వాదించుకొనుటకు నేనెంతో అదృష్టవంతుడను. మీకు యూదుల ఆచారములు, వివాదములు సమస్తము విశేషముగా తెలిసియున్నవే కదా. అందుచే నేను చెప్పుకొను దానిని ఓర్పుతో వినుడని మిమ్ము బతిమాలు కొనుచున్నాను. నేను నా యవ్వనము నుండి ఎట్లు జీవించుచున్నానో యూదులందరూ ఎరుగుదురు. మొదటి నుండి నా జీవితము అంతయు నా మాతృభూమిలోను యెరూషలేములోను గడిపితెనని వారికి తెలియను. వారు సాక్ష్యమియ్యదలచినచు నేను మొదటి నుండి పరిసయుడనై నిష్ఠాగరిష్టమైన మా మత వర్గములో సభ్యుడునిగా జీవించిన విషయము వారు ఎరిగినదే. మా పూర్వులకు దేవుడు చేసిన వాగ్దానమునందు నాకు నమ్మకము ఉండుటచే ఇప్పుడు నేను విచారింపబడుటకు ఇచ్చట నిలవబడి ఉన్నాను. ఈ వాగ్దానమును పొందు నమ్మకముతో మా 12 గోత్రముల ప్రజలు రేయింబవళ్ళు దేవుని ఆరాధించుచున్నారు. ఓ రాజా, ఆ నమ్మకము కొరకే నేను యూదులచే నేరస్తునిగా ఎంచబడితిని. దేవుడు మృతులను జీవముతో లేపుటను యూదులకు మీరు ఏల నమ్మలేదు. ఒకప్పుడు నేను నజరేయుడగు యేసు నామమునకు వ్యతిరేకముగా ఎంతో చేయవలనని తలపెట్టి తిని, యెరూషలేములో నేను అట్లే చేసి తిని. నేను ప్రధాన అర్చకుల నుండి అధికారమును పొంది దైవ ప్రజలను అనేకులను చెరసాలలో వేసి తిని. వారికి మరణదండన విధింపబడినప్పుడు దానికి సమ్మతించి తిని. ప్రార్థనా మందిరములన్నింటి యందును వారిని పలుమారులు శిక్షించి తిని. వారు వారి విశ్వాసమును విడనాడునట్లు ప్రయత్నించి తిని. వారిపై ఆగ్రహించి హింసించుటకై వారిని ఇతర నగరములకు కూడా వెన్నంటి తరిమితిని. పౌలు పరివర్తన పునః ప్రస్తావన. నేను ఒకసారి అదే పని మీద ప్రధాన యాజకుల నుండి ఉత్తర్వులను పొంది అధికారముతో దమస్కు నగరమునకు వెళ్ళితిని. ఓ రాజా, మార్గ మధ్యమున మధ్యాహ్న సమయమున ఆకాశము నుండి నాకు ఒక వెలుగు కనబడినది. అది సూర్యుని కాంతి కన్నా మిన్నగా ఉండి నన్నును నా వెంట వచ్చువారిని ఆవరించినది. మేమందరము క్రింద పడిపోయితిమి. అప్పుడు సౌలు, సౌలు, ఎందుకు నన్ను హింసించుచున్నావు? ములుకోలకు ఎదురు తన్నుట నీకే కష్టము కదా అని హీబ్రూ భాషలో ఒక స్వరము నాతో పలికెను. ప్రభు, నీవు ఎవరవు అని నేను అడిగి తిని. అందుకు ప్రభువు, నీవు హింసించుచున్న యేసును నేనే. నీవు లేచి నిలువబడుము. ఇప్పుడు నీవు చూచిన దానిని గూర్చి చూడనున్న దానిని గూర్చి సాక్ష్యమిచ్చుటకు నిన్ను నా సేవకునిగా నియమించుకొనుటకై నీకిప్పుడు ప్రత్యక్షమైతిని. నేను నిన్ను ఇశ్రాయేలు ప్రజల నుండి అన్యుల నుండి కాపాడెదను. వారి కొరకు నిన్ను నేను ఇప్పుడు పంపుచున్నాను. నీవు వారికి కనువిప్పు కలిగించి అంధకారము నుండి వెలుగులోనికి, పిశాచ ప్రభావము నుండి దేవుని వైపునకు వారిని మరలింపవలను. అప్పుడు నా యందలి విశ్వాసము వలన వారి పాపములు క్షమింపబడును. వారు ఎన్నుకొనబడిన దేవుని ప్రజలలో లెక్కింపబడుదురు అని పలికెను. కనుక ఓ అగ్రిప్ప రాజా, నేను పరలోకము నుండి చూచిన ఆ దర్శనమునకు అవిధేయుడను కాలేదు. మొదట దమస్కులోని వారికి, యెరూషలేములోని వారికి, తరువాత యూదయా దేశమునందంతటను ఉన్నవారికి, అన్యులకు వారి పాపముల నిమిత్తమై పశ్చాత్తాపపడి దానికి తగినట్టి క్రియలను చేయుచు దేవుని వైపునకు మరలవలనని బోధించితిని. ఈ కారణము చేతని నేను దేవాలయములో ఉన్నప్పుడు యూదులు నన్ను పట్టుకొని చంప ప్రయత్నించిరి. కాని ఈనాటి వరకు నాకు దేవుడు తోడ్పడుచున్నాడు. నేను ఇక్కడ నిలుచుండి పిన్న
పెద్దలందరకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. జరగబోవు దానిని గూర్చి మోషే చెప్పినది, ప్రవక్తలు వెల్లడించినది, నేను చెప్పుచున్నది ఒక్కటియే. అదేమనా, మెస్సయ్య శ్రమలు అనుభవింపవలను. ప్రథముడుగా మృతులలో నుండి లేచి యూదులకు అన్యులకు రక్షణ జ్యోతిని వెల్లడింపవలను. ఈ విధముగా పౌలు తన తరపున వాదించుచుండగా ఫెస్తు, పౌలు, నీవు వట్టి పిచ్చివాడవు. నీవు నేర్చుకున్న గొప్ప విద్యయే నిన్ను పిచ్చివానినిగా చేయుచున్నది అని బిగ్గరగా అరిచెను. అందుకు పౌలు, ఘనమైన ఫెస్తు, నేను పిచ్చివాడను కాను. నేను చెప్పుచున్న మాటలు యథార్థములు. అగ్రిప్ప రాజా, నేను స్వేచ్ఛగా మీ ఎదుట మాట్లాడుచున్నాను. ఎందుకన ఈ విషయములన్నయూ మీకు తెలిసినవే. నేను చెప్పిన ప్రతి విషయమును మీరు గమనించుచున్నారని నేను నమ్ముచున్నాను. ఏలైనా ఇవి మారుమూల జరిగిన విషయములు కావు. అగ్రిప్ప రాజా, మీరు ప్రవక్తలను నమ్ముచున్నారా? అవును, మీరు నమ్ముచున్నారని నాకు తెలియను అనెను. అగ్రిప్పరాజు పౌలుతో, ఇంత స్వల్ప కాలములోనే నన్ను క్రైస్తవునిగా చేయదలుచుచున్నావా అని పలుకగా పౌలు, స్వల్పకాలము కానిండు దీర్ఘకాలము కానిండు, ఈనాడు నేను చెప్పునది వినుచున్న మీరును ఇచ్చటనున్న ఇతరులను ఈ నా సంఖ్యలో మినహా నావలే కావలనని నేను దేవుని ప్రార్థించుచున్నాను అనెను. అప్పుడు అగ్రిప్పరాజు బెర్నీసు, రాష్ట్రాధిపతియగు ఫెస్తు, మిగిలిన వారందరూ లేచిరి. వారు అచట నుండి పోవచ్చు ఇతడు చంపబడుటకు గాని లేదా చెరలో బంధింపబడుటకు గాని తగిన నేరమేదయూ చేసి ఉండలేదు అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. అగ్రిప్పరాజు ఫెస్తుతో, చక్రవర్తికి నివేదించుకొందును అని పలుకకుండినచో ఇతడు విడుదల చేయబడి ఉండడివాడే అనెను. పౌలు ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 1వ అధ్యాయం. దైవ సంకల్పముచే యేసుక్రీస్తు అపోస్తులుడగు పౌలు క్రీస్తు యేసునందు విశ్వాసులైన ఎఫెసులోని పవిత్ర ప్రజలకు వ్రాయునది. మన తండ్రియగు దేవుని నుండియు ప్రభువగు యేసుక్రీస్తు నుండియు మీకు కృపయు శాంతి కలుగునుగాక. క్రీస్తునందు ఆధ్యాత్మిక ఆశీర్వాదములు. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. క్రీస్తునందు దేవుడు మనలను ఆశీర్వదించి మనకు దివ్యలోకపు ప్రతి ఆధ్యాత్మికమైన ఆశీస్సును ఒసగుచున్నాడు. ఆయన ఎదుట మనము పవిత్రులముగను నిర్దోషులముగను ఉండుటకు లోక సృష్టికి పూర్వమే ఆయన మనలను క్రీస్తునందు తన వారినిగా ఎన్నుకొనెను. దేవుడు తనకు ఉన్న ప్రేమ వలన క్రీస్తు ద్వారా మనలను కుమారులనుగా తన చెంత చేర్చుకొనుటకు ఆయన ముందే నిశ్చయించుకొని ఉండెను. ఇది ఆయన సంతోషము, సంకల్పము. దేవుడు తన కుమారుని ద్వారా మనకు ఉచితముగా ఒసగిన కృపావరమునకు మనము దేవుని స్తుతింతము. క్రీస్తు రక్తము వలన మనము విముక్తులమైతిమి. ఆయన కృపైశ్వర్యములచే మన పాపములు క్షమింపబడినవి. ఆయన మనకు అంత ఉదారముగా ఒసగిన దేవుని అనుగ్రహము ఎంతో గొప్పది కదా. తన సంపూర్ణ జ్ఞానము చేతను విషయ పరిచయము చేతను దేవుడు తాను ఉద్దేశించిన దానిని నెరవేర్చెను. అంతేకాక క్రీస్తు ద్వారా తాను పరిపూర్తి చేయదలచిన చిత్తమును దేవుడు మనకు ఎరిగించెను. దివి అందలి భువి అందలి సమస్త సృష్టిని క్రీస్తు నాయకత్వమున ఒకటిగా చేయుటయే దేవుని ప్రణాళిక. దానిని ఆయన పరిపూర్ణమైన సమయమున నెరవేర్చును. సమస్తము దేవుని ప్రణాళికను నిర్ణయమును అనుసరించి జరుగును. కనుక ఆది అందే ఆయన నిశ్చయించుకొనిన దానిని బట్టి దేవుడు మనలను తన ఉద్దేశము కొరకు క్రీస్తునందు తన ప్రజలుగా ఎన్నుకొనెను.
కనుక క్రీస్తునందు నిరీక్షణలో ప్రథములమైన మనము దైవ మహిమను స్తుతింతముగాక. మీ విషయములోనూ అంతే. మీకు రక్షణను ప్రసాదించిన సువార్త అను సత్య సందేశమును మీరు ఆలకింపగని మీరు క్రీస్తును విశ్వసించితిరి. అంతటా తాను వాగ్దానము చేసిన పవిత్రాత్మను మీకు ప్రసాదించుట ద్వారా మీరు తన వారినిగా దేవుడు ధృవపరచెను. దేవుడు తన ప్రజలకు చేసిన వాగ్దానమును వారసత్వముగా మనము పొందుదుము అనుటకు ఆత్మయే హామీ. ఆయన మహిమను స్తుతింతుముగాక. పౌలు ప్రార్థన. యేసు ప్రభువునందలి మీ విశ్వాసమును, పవిత్ర ప్రజలందరినీ గూర్చిన మీ ప్రేమను నేను విని ఉంటిని. ఈ కారణమునని మీ కొరకై దేవునకు కృతజ్ఞతలను అర్పించుట నేను ఏనాడును విరమింపలేదు. నా ప్రార్థనలలో మిమ్ము స్మరించి మీకు ఆత్మను ప్రసాదింపవలసినదిగా మన ప్రభువగు యేసుక్రీస్తు దేవుడును మహిమాన్వితుడును అగు తండ్రిని అర్థించుచుందును. మీరు ఆయనను ఎరుగునట్లుగా ఆ ఆత్మ మీకు వివేకమును కలిగించి దేవుడు మీకు విదితమొనర్చును. ఆయన వెలుగును చూచునట్లుగా మీ మనసులు వికాసము పొందునుగాక అని నా అభ్యర్థన. అప్పుడే ఆయన మిమ్ము చేరబెలిచిన ఆ నిరీక్షణ ఎట్టిదియో, ఆయన తన పరిశుద్ధులకు వాగ్దానము చేసిన దీవెనలు ఎంత మహత్తరమైనవో, విశ్వాసుల మగు మనలో ఉన్న ఆయన శక్తి ఎంత అతీతమైనదో మీరు తెలుసుకొనగలరు. క్రీస్తును మృత్యువు నుండి లేవనెత్తి పరలోకమున తన కుడి ప్రక్కన కూర్చుండబెట్టుకొనినప్పుడు ఆయన ఉపయోగించిన మహాశక్తియే అది. దివ్యులగు ప్రభువులకును, అధికారులకును, శక్తులకును, నాథులకును అధికుడై క్రీస్తు అచట పరిపాలించును. ఇహపర లోకములలో ఉన్న సమస్త నామముల కంటెను ఆయన అధికుడు. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద ఉంచెను. సమస్తముపై అధికారిని చేసి ఆయనను శ్రీ సభకు శిరస్సుగా అనుగ్రహించెను. ఆ శ్రీ సభయే క్రీస్తు శరీరము. సర్వత్రా సర్వమును పరిపూర్ణము చేయగల ఆయన యొక్క పరిపూర్ణత్వమే దైవ సంఘము. 2వ అధ్యాయము. మృత్యువు నుండి జీవము. మీ అపరాధముల వలనను పాపముల వలనను గతమున ఆధ్యాత్మికముగా మీరు మృతులైతిరి కాని ఆయన మిమ్ము బ్రతికించెను. అప్పుడు మీరు లోకము యొక్క పోకడను అనుసరించితిరి. వాయుమండల సంబంధమైన అధిపతికి మీరు విధేయులైతిరి. దేవునకు అవిధేయులగువారికి ఆ ఆత్మయే ఇప్పుడు అధిపతి. నిజముగా మనము అందరమును అట్లే ఉంటిమి. శారీరకమగు మన కోరికలను అనుసరించి ప్రవర్తించితిమి. మన బుద్ధికిని శరీరమునకును ప్రీతికరమైన వాంఛలను తీర్చుకొంటిమి. కనుక ఇతరుల వలెనే మనమును దేవుని ఆగ్రహమునకు గురి కావలసిన వారమైతిమి. కాని దేవుని కృప అపారము, మన పట్ల ఆయన ప్రేమ అమితము. కనుకనే అపరాధముల వలన ఆధ్యాత్మికముగా నిర్జీవులమై ఉన్న మనలను క్రీస్తుతో కూడా ఆయన పునర్జీవులను చేసెను. దేవుని కృప వలననే మీరు రక్షింపబడితిరి. క్రీస్తు యేసుతో ఐక్యము పొందుట వలన ఆయనతో పాటు మనలను పునర్జీవులను చేసి పరలోకములో ఆయనతో పాటు కూర్చుండ చేసెను. క్రీస్తు ద్వారా మనయందు ఆయన ప్రదర్శించిన ప్రేమ వలన క్రీస్తు యేసునందు తన అనుగ్రహ వైభవము ఎట్టిదో నిదర్శనపూర్వకముగా రాబోవు యుగములకు ప్రదర్శించెను. ఎలయన విశ్వాసము ద్వారా దేవుని వరము వలననే మీరు రక్షింపబడితిరి. అది మీ స్వయంకృతం కాదు, దేవుని వరమే. అది మీరు చేసిన కృషికి ఫలితము కాదు. కనుక
మీరు గొప్పలు చెప్పుకొనుటకు ఇక ఏమీయునూ లేవు. మనము దేవుని పనితనము మూలముగా చేయబడిన వారం. క్రీస్తు యేసు ద్వారా సత్కార్యములు చేయు జీవితమునకై ఆయన మనలను సృజించెను. ఆయన అట్టి జీవితమును మన కొరకై సిద్ధపరచియే ఉండెను. క్రీస్తుతో ఐక్యము. పూర్వము మీరెట్లుండిరో స్మరింపుడు. ఒకప్పుడు మీరు శారీరకముగా అన్యులై ఉంటిరి. శరీరమందు హస్తములచే సున్నతి పొందిన వారిచే సున్నతి లేని వారుగా పిలువబడితిరి. అప్పుడు మీరు క్రీస్తు నుండి వేరు చేయబడి ఉంటిరి. మీరు పరదేశీయులు. దేవునిచే ఎన్నుకొనబడిన ఇశ్రాయేలీయులు వారిలోని వారు కారు. దేవుడు తన ప్రజలకు నర్చిన వాగ్దానములపై ఆధారపడిన నిబంధనలతో మీకు సంబంధము లేదు. నిరీక్షణ గాని దేవుడు గాని లేకుండా మీరు ఈ ప్రపంచమున జీవించితిరి. కానీ ఇప్పుడు క్రీస్తు యేసునందు ఏకమగుటతో దూరముగానున్న మీరు క్రీస్తు రక్తము వలన సమీపమునకు తీసుకొని రాబడితిరి. యూదులను అన్యులను ఏకమునర్చుట ద్వారా క్రీస్తే మన సమాధానం అయ్యెను. వారిని వేరు చేసి విరోధులను చేసిన మధ్యగోడను ఆయన తన శరీరముతో ధ్వంసమునర్చెను. ఆ రెండు జాతుల నుండి తనతో ఏకత్వమునందిన ఒకే నూతన జాతిని సృజించి శాంతి నెలకొల్పుటకై శాసనములతో సూత్రములతో కూడిన యూదుల ధర్మశాస్త్రమును ఆయన తొలగించెను. శిలువపై తాను మరణించుట వలన ఆ వైరమును క్రీస్తు రూపుమాపెను. ఆయన రెండు జాతులను ఏకమునర్చి మరల దేవుని దరికి చేర్చెను. కనుక క్రీస్తు విచ్చేసి దేవునకు దూరముగా ఉన్న అన్యులకు మీకు దేవునకు సమీపముగానున్న యూదులందరికీ సమాధానమును గూర్చిన సువార్తను బోధించెను. కనుక మనమిరువురము క్రీస్తు ద్వారా ఒకే ఆత్మయందు మన తండ్రి సముఖమునకు చేరగలుగుచున్నాము. కనుక అన్యులారా, మీరు ఇక పరదేశులను పరాయి వారును కారు. మీరు ఇప్పుడు పరిశుద్ధులు, దైవ ప్రజలతో సహా పౌరులు, దేవుని కుటుంబములో సభ్యులు. క్రీస్తు యేసు మూలరాయిగా అపోస్తులుల చేతను ప్రవక్తల చేతను వేయబడిన పునాదిపై మీరును నిర్మింపబడిన వారే. ఆ భవనమంతయు ఒకటిగా నిలిపి దానిని ప్రభువునందు పవిత్ర దేవాలయముగా పెంపొందించువాడు క్రీస్తే. ఆయనతో ఏకత్వము వలన మీరును అందరితో కలిపి ఒక గృహముగా నిర్మింపబడుచున్నారు. అందు దేవుడు తన ఆత్మ ద్వారా నివసించును. 3వ అధ్యాయం. అన్యుల కొరకు పౌలు కృషి. ఇందువలననే అన్యులగు మీ కొరకై క్రీస్తు యేసు బందీనైన పౌలునగు నేను దేవుని ప్రార్థించుచున్నాను. మీ మేలు కొరకై అనుగ్రహపూర్వకమైన ఈ పనిని దేవుడు నాకు అప్పగించెనని మీరు నిశ్చయముగా వినియుందురు. దేవుడు తన దైవదర్శనాన్ని బహిరంగము చేసి నాకు తెలియపరచెను. దీనిని గూర్చి నేను సంగ్రహముగా వ్రాసితిని. నేను వ్రాసిన దానిని మీరు చదివినచో క్రీస్తు రహస్యమును నేను గ్రహించితినని మీకు తెలియగలగు. గతమున మానవులకు ఈ పరమరహస్యము తెలుపబడలేదు. కాని నేడు దేవుడు తన ఆత్మ ద్వారా పవిత్రులకు అపోస్తులకును ప్రవక్తలకును దీనిని తెలియచేసెను. అనగా సువార్త వలన అన్యులకును యూదులతో పాటు దేవుని దీవెనలలో పాలు లభించును. వారును ఈ శరీరము యొక్క అవయవములే. క్రీస్తు యేసు ద్వారా దేవుడు చేసిన వాగ్దానములో వారును భాగస్థులగుదురు. ఇదియే ఆ పరమరహస్యము. దేవుని విశేష వరముచే నేను ఈ సువార్తీకరణ సేవ చేయువాడనైతిని. ఆయన తన శక్తి ప్రభావము ద్వారా దానిని నాకు ఒసగెను.
పవిత్రులందరిలో నేను అతి అల్పుడను. అయినను క్రీస్తు అనంత ఐశ్వర్యములను అన్యులకు అందించు వరమును దేవుడు నాకు ప్రసాదించెను. దేవుని రహస్య ప్రణాళిక ఎట్లు అమలు జరుపబడవలెనో మానవాళిలో ప్రతి ఒక్కరూ గ్రహించినట్లు చెయ్యుటయే నా బాధ్యత. సర్వమునకు సృష్టికర్తయగు దేవుడు తన రహస్యమును గతమున దాచి ఉంచెను. ఏలయన దివ్యలోకమునందలి ప్రభువులకును శక్తులకును బహుముఖమైన దేవుని జ్ఞానము దైవ సంఘము ద్వారా ఇప్పుడు తెలియజేయబడుటకే ఆయన అటులు చేసెను. తన శాశ్వత ఉద్దేశానుసారముగానే దేవుడు ఇట్లు చేసెను. ఆయన ఉద్దేశమును మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చెను. ఆయన యందలి విశ్వాసము వలనను ధైర్యముతో మనము దేవుని సన్నిధి చేరుటకు మనకు స్వేచ్ఛ లభించినది. మీ కొరకై నేను శ్రమనొందుచున్నానని మీరు నిరుత్సాహపడవలదని మనవి చేయుచున్నాను. అది అంతయు మీ మహిమ కొరకే కదా. క్రీస్తు ప్రేమ. ఆ కారణము వలననే ఆ తండ్రికి నేను మోకరిల్లుచున్నాను. దివి అందలి భువి అందలి ప్రతి కుటుంబము తన నిజమైన నామమును ఆ తండ్రి నుండియే పొందుచున్నది. మీరు ఆంతరంగిక స్థిరత్వమును పొందుటకై ఆయన మహిమైశ్వర్యము నుండి మీకు ఆయన ఆత్మ ద్వారా శక్తిని ప్రసాదించమని దేవుని అర్థించుచున్నాను. విశ్వాసము వలన క్రీస్తు మీ హృదయమరయందు నివాసమేర్పరచుకొనుగాక అనియు ప్రార్థించుచున్నాను. మీరు ప్రేమలో పాతుకొనిపోయి వ్రేళ్ళూనికొనిపోయి పవిత్రులందరితో సహా క్రీస్తు ప్రేమ ఎంత విశాలమో, ఎంత దీర్ఘమో, ఎంత ఉన్నతమో, ఎంత గాఢమో గ్రహింపగల శక్తి కలవారు కావాలననియు దేవునకు నా విన్నపము. క్రీస్తు ప్రేమను సంపూర్ణముగా ఎరుగుట అసాధ్యము. అయినను మీ గ్రహణశక్తిని మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకొని దేవుని పరిపూర్ణత్వముతో సంపూర్ణముగా నింపబడుదురుగాక. మన యందు పనిచేయు శక్తి ద్వారా మనము కోరిన దానికంటెను ఊహించు దానికంటెను ఎన్నియో రెట్లు అధికముగా నెరవేర్పగల ఆ దేవునకు దైవ సంఘమునందును క్రీస్తు యేసునందును తరతరములు సదా మహిమ కలుగునుగాక. ఆమెన్. సామెతల గ్రంథము 29వ అధ్యాయము. ప్రవక్త లేని తాగున ప్రజలు హద్దు మీరి ప్రవర్తింతురు. దైవాజ్ఞలను పాటించు నరులు ధన్యులు. బానిస వట్టి మాటలకు లొంగడు. వాడు మన మాటను అర్థము చేసుకొనినను దానిని పాటింపడు. ఆలోచన లేక త్వరపడి మాటలాడువాని కంటే పరమ మూర్ఖుడు మెరుగు. బానిసను చిన్నప్పటి నుండి గారాభముగా పెంచినచో తుదకు వారసుడగును.